ఏంటండి ఇక్కడికొచ్చారు? పొలానికి వెళ్ళలేదా? వెళ్తాను. పొలానికి వెళ్లే ముందు ఇక్కడ చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అది పూర్తి చేసి అప్పుడు వెళ్తాను. ముఖ్యమైన పనా? గదిలో ఏముంటుంది? చెప్తాను. ఏంటండి, ఏంటి మీరు చేస్తున్న పని? గది తలుపు వేశాను. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు వేశారు అని. గది తలుపు ఎందుకు వేస్తారో నీకు తెలీదా? ఇది పగలండి. అయితే తలుపు వేసుకోరా? మనకి ఊహ తెలిసిన కూతురుంది. ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉండకూడదా? చూస్తే బాగోదండి. అందుకేగా తలుపేసింది. ముందు తలుపు తీయండి. తీయను. బయటికి వెళ్ళండి. వెళ్ళను. ఏం చేస్తావు చెప్పు. నేనే వెళ్ళిపోతా. అబ్బా వదలండి, నాకు పనులున్నాయి. వద్దండి, నన్నేం చేయకండి. బేబీ, తలుపేసింది అందుకోసం కాదే. మరి నేను గదిలోకి రావడానికి 2 కారణాలున్నాయి. 1 నిన్ను తిట్టడానికి, 2 నిన్ను పొగట్టం. తిట్టడం దేనికి, పొగడ్డం దేనికి? ఆ లోకేశ్వర్కి పసరు పూసి దాని మొహం మళ్ళీ బాగుపడేలా చేసినందుకు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. మరి తిట్టడం? నీకు అసలు బుద్ధుందా? నువ్వేమన్నా ఆయుర్వేదం డాక్టర్వా? కాదు. మరి ఆ ఆకుపసరుతో ప్రయోగాలంటే? ప్రియా మేకప్ వేస్తే ఆ లోకేశ్వరి ముఖం అవతార్ సినిమాలో ఆర్టిస్ట్లా అయిపోయింది. నువ్వు పూసిన పసరు బెడిసి కొట్టి వేరే ఏదైనా రంగు వచ్చుంటే ఆ ప్రియ ఊరుకునేదా? నిన్ను అసలు నిలబడినిచ్చదా? బతకనిచ్చదా? అందుకే తిట్టాలనుకున్నాను. ఇప్పుడు బాగానే ఉంది కదా? బాగానే ఉంది. సపోజ్ తేడా కొట్టుంటే ఏంటి? అలా నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? వాళ్ళవి నెగిటివ్ క్యారెక్టర్లు కాబట్టి. వైద్యం చేయాలంటే డాక్టరే అవసరం లేదు, గ్రంథాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే చాలు. పైగా చంటి బిడ్డ, దాని విషయం వచ్చేసరికే 1కి 10 సార్లు ఆలోచించకుండా ఏ ప్రయత్నం చేయను కదా. అవును, ఆ లోకేశ్వరి విషయం అంటేనే నువ్వు అందరికంటే ఎక్కువ కేర్ తీసుకుంటావు. అసలు ఇది మనకి రివెంజ్ తీర్చుకునే టైమే. రివెంజా? దేనికి? ఎందుకంటే ప్రియ కంటే బుద్ధి లేదు, తీసేయ్. కానీ ఆ బుడ్డది 80% అని చెప్పి ఎన్ని మాటలంది, ఎంత బాధ పెట్టింది. అప్పుడు తిట్టినా ఇప్పుడు పెద్దమ్మ అని ఎంత ప్రేమగా పిలుస్తుంది కదండి. పెద్దమ్మ అని పిలిచేసరికి ఫీల్ అయిపోయావు. కాస్త జాగ్రత్త, ఏ ఎండకు ఆ గొడుగు బట్టే రకాలవి. లోకేశ్వరి అలాంటిదేం కాదు. పసి మనసులో దాపరికాలేం ఉండవు. అది నిజంగా ప్రేమగానే నన్ను పెద్దమ్మ అని పిలిచింది. మీరన్నట్టు అది ప్రేమగా పిలవకపోయినా అదంటే నాకు చాలా ఇష్టం. దాని మీద నువ్వు చూపించే ఇంట్రెస్ట్, ప్రేమ చూస్తే చూసే వాళ్ళకి ఎవరికైనా ఆ లోకేశ్వర్ కూడా నీ కడుపును పుట్టిన బిడ్డే అనిపిస్తుంది, తెలుసా? అనిపించటం కాదండి, అది నా పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డ. ఇంతకాలానికి నాకు దగ్గరైంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావు, శత్రువుని కూడా ప్రేమిస్తావు. ఈ విషయం చెప్పడానికైనా తలుపేసి ఇంత బిల్డప్ ఇచ్చారు. ఏ తలుపేస్తే నువ్వు ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసావా? చాలండి, సిగ్గు లేకుండా. నా పెళ్ళం దగ్గర నాకు సిగ్గుదేనికే? అబ్బో, పెళ్ళం మీద ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఎందుకు రాదు? నీలా నేను బయటపడలేను, కానీ నువ్వంటే అందుకే ఈరోజు నువ్వు చేసిన మంచి పనికి నిన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అభినందించడానికి తలుపేయాలా? క్యాజువల్గా అప్రిషియేట్ చేస్తే తలుపేయక్కర్లేదు, కానీ నిన్ను స్పెషల్గా అప్రిషియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. స్పెషల్గానా? అంటే ఎలా? ఎలా అంటే ఇలా నీ భుజాల మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకొని అబ్బా నీ కళ్ళల్లోకి చూస్తూ ఇలా ముద్దు పెడదాం అనుకున్నారా?
ఏముంది? మీరు నాకు ముద్దు పెడతారా అని అడిగాను. దొంగ ముదురువే నువ్వు. నేను ఇలా పోగొట్టడం దగ్గరికి తీసుకోవడం చూస్తే మా అమ్మ ఏడుస్తుంది, మళ్ళీ నిన్ను హింస పెడుతుంది. అందుకే తలుపు తీస్తున్నాను. పెళ్ళయి ఇంతకాలం అయింది, 8 ఏళ్ల కూతురు. అయినా నన్ను దగ్గరికి తీసుకోవాలంటే అమ్మ చూస్తుందేమో అని భయం. ఏం చేయను మరి? మీరేనా ఏంటి? చాలా మంది భర్తలు ఇంతే. అమ్మ ముందు పెళ్ళాన్ని తిట్టడం, గదిలోకి వచ్చి దగ్గరికి తీసుకోవడం. తప్పదే. అమ్మని కాదనలేం, పెళ్ళాన్ని వద్దనలేం. చెప్తే నమ్మరు కానీ రోటికి రోకలకి మధ్య నలిగిపోయే పోక చెక్కలంటోళమే మా మగాళ్ళంటే. మీరేం నలిగిపోవద్దు గాని ఎండ ఎక్కువైపోతుంది, పొలానికి బయలుదేరండి. క్యారేజ్ సర్దిస్తాను. వద్దు, ఈరోజు నువ్వే పొలానికి క్యారియర్ తీసుకునిరా. ఇంట్లో పనుందండి. నాకంటే ఎక్కువ? నాకు అన్నం పెట్టడం కంటే నీకు ఎక్కువ? కాదు. అయితే పొలానికి క్యారియర్ పట్టుకొని వచ్చాయి, నేను నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. పొలం దగ్గర సర్ప్రైజ్ ఏంటి? అక్కడ పంప్ సెట్ ఉంటుంది కదా. సిగ్గులేదు? లేదే, నిజంగానే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. సరే, ఓకే, బాయ్. బాయ్. వీడా పడక పడక వీడికంటూనే పడాలా దరిద్రం. ఏంటి రామ్, ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏముంది? మీ లోకేశ్వర్కి సాయం చేసిందని మీ వదిని అప్రిషియేట్ చేసి వస్తున్నాను. అప్రిషియేట్ చేయడానికి తలుపు వేసుకోవాలా? గాలికి తలుపు దానంతటా అదే పడిపోయిందిరా. అంటే గాలి కూడా మీకు కోఆపరేట్ చేస్తుంది అనమాట. ఏంట్రా నువ్వు అనేది? అదేరా, అందుకోసమే తలుపేశాను, నేనే తలుపేశాను. అయితే ఏంటి ఇప్పుడు? ఇంకేముంటుంది, అంతేలే. మరి ఓ తలుపు ఎందుకు పడింది? గాలి కూడా కోఆపరేట్ చేసిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. నేనేదో పక్కింటోడు పెళ్ళాను గదిలోకి తీసుకెళ్ళి తలుపేసుకున్నట్టు. నీకంత సీన్ లేదులేరా. మాకు తెలుసుగా, నువ్వు పని చూసుకో. వస్తా. పొలానికేగా? అవును. వదిరా, క్యారెజ్ పట్టుకొని వస్తుందా పంప్ సెట్ దగ్గరికి? పెళ్ళైనప్పటి నుంచి నక్షత్రకుల్లా తగులుకున్నావురా. నా మీద ఫోకస్ చేయడానికి దండం పెడతాను. సర్లే వెళ్ళు. మమ్మీ ఏంటి ఇలా చెప్పింది? నీలం కలర్లోకి మారిపోయిన నా మొహాన్ని బాగు చేసింది పెద్దమ్మ. కానీ నా ముఖానికి ఆ కలర్ రావడానికి కారణం పెద్దమ్మ అని మమ్మీ చెప్పింది. నన్ను తన వైపుకు తిప్పుకోవడానికి డ్రామా ఆడింది అంటుంది. ఇందులో ఏది నిజం? పెద్దమ్మ నా మీద చూపిస్తున్న ప్రేమ నిజమా? మమ్మీ చెప్తున్న మాట నిజమా? ఇదే మేకప్ మెటీరియల్తో నా కూతురికి మేకప్ వేసి దాన్ని దూరం చేసుకున్నాను. ఆ గీతకి దగ్గరయ్యే ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇదే మెటీరియల్తో ఆ గీత మంచిది కాదు, ఆస్తిని దక్కించుకోవడం కోసం, మంచిని అనిపించుకోవడం కోసం ఇలా చేసిందని లోకేశ్వరిని నమ్మిస్తాను. మళ్ళీ లోకేశ్వరి ఆ గీతని అసహించుకునేలా చేస్తాను. ఇద్దరూ దగ్గరవ్వకుండా చూస్తాను. లోకేశ్వరి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీ ఫేస్ మళ్ళీ మామూలు అయినందుకు నేను మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో తెలుసా? నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పినట్టు ఇక నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి చదువుకుందాం, కలిసి ఆడుకుందాం, కలిసి స్కూల్కి వెళ్దాం. చూద్దాం. అదేంటి మన ఫ్రెండ్స్? ఇక నుండి అందరం కలిసే ఉందామన్నావు కదా? అవును. ఏ విషయం ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తాను. హాఫ్ అన్ అవరా? చిన్న క్లారిటీ రావాలి, అది రాగానే చెప్తాను.
గీత, ఇప్పుడు నేనాడబోయే ఈ గేమ్తో నిన్ను మెచ్చుకున్న నా కూతురే నిన్ను అసహించుకునేలా చేస్తాను. కాచుకో. ఏదొచ్చేస్తుందేంటి? ఇప్పుడిక్కడ కానది నన్ను చూసిందంటే మొత్తం ప్లాన్ అంతా నాశనమైపోతుంది. నా కూతురి దృష్టిలో ఈ గీత మంచిదైపోతుంది, నేను తప్పుడు దాన్నైపోతాను. అమ్మా గీత, అమ్మా గీత, ఏంటి మామయ్య ఇలా వచ్చారు? నీతో మాట్లాడదామనమ్మా. దేని గురించి? నీ బిడ్డ గురించి. మా లోకికి అలా జరిగిందని, మళ్ళీ దాని రూపం దానికి వస్తుందో లేదో అని నేనెంత టెన్షన్ పడ్డానో. తల్లిగా నువ్వు అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుంటావని నాకు తెలుసమ్మా. మొత్తానికి దాన్ని బాగు చేశావు. బిడ్డకి కష్టం వస్తే ఏ తల్లి కామ్గా ఊరుకోలేదు కదా మామయ్య. నా బిడ్డకి ఇది తల్లంటున్నాడేంటి? ఓహో, లోకేశ్వరి కూడా నాకు బిడ్డలాంటిదే అని ఎప్పుడూ అంటుంది కదా. దాని మొహం అలా అయిపోయినప్పుడు నేనెంత టెన్షన్ పడ్డానో, క్యూర్ అయిన తర్వాత అంతకంటే ఎక్కువ ఆనందపడ్డాను. అంతకంటే సంతోషించాల్సిన విషయం ఇంకొకటి ఉంది తెలుసా మామయ్య? ఏంటమ్మాది? ఇదివరకు మీకు చెప్పాను కదా, లోకేశ్వరి నాకు దూరంగా ఉంటున్నా, నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నా నాకు పెద్ద బాధేం కలగలేదు. కానీ దాన్ని ఒక్కసారి దగ్గరకు తీసుకొని నా గుండెలకు హత్తుకోలేకపోతున్నానే అనే నాకు బాధగా ఉండేది. అవునమ్మా. ఆ ఆశ ఇప్పుడు తీరింది మామయ్య. అది నన్ను పెద్దమ్మ అని ప్రేమగా పిలుస్తుంది, నా దగ్గరకొచ్చింది, నన్ను ముద్దు పెట్టుకుంది. ఈ గీత నిజంగానే సెంటిమెంటల్ ఫూలే. అది పెద్దమ్మ అని పిలిచి ఓ ముద్దిచ్చేసరికి ఇంత ఫీల్ అయిపోవాలా? అమ్మా అమ్మా, ఏంటి గుండమ్మా? ఒకసారి లేరా? వస్తున్నానమ్మా. మామయ్య, గుండం ఎందుకు పిలుస్తుంది? వస్తాను. కాసేపట్లో నీకుంటుంది చూడవే. నా కూతురు నిన్ను హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది అని ఓ మురిసిపోతున్నావుగా. ఇప్పుడు దాంతోని నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిస్తా. దాని మాటలతోనే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తా. ఏంటి గుండమ్మా? చూడమ్మా, లోకేశ్వరి ఎలా మాట్లాడుతుందో. ఏమైంది? తన కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని ఆయుర్వేద గ్రంథాలు చదివావు. నేనంతా చదివి మందేంటో తెలుసుకుని తన ముఖం మావులా ఇలా చేసావా లేదా? అవును. ఇక నుండి అందరం కలిసే ఉందామని చెప్పిందా లేదా? ఇప్పుడు నేనొచ్చి మన ఫ్రెండ్సే కదా అంటే ఒక అరగంట చెప్తా అంటుంది. ఏమైందమ్మా? చెప్పాను కదా, నాకు క్లారిటీ రావాలంటే ఒక అరగంట వెయిట్ చేయాలి. సరేనమ్మా, నీకు నచ్చినప్పుడే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. అది నీతో ఎప్పటికీ ఫ్రెండ్షిప్ చేయదు. ఏమైంది ప్రియా? ఆహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? ఏమైందంట? ఏం చేసావో నీకు తెలీదా? నా కూతురికి మేకప్ వేస్తే దాని మొహం కలర్ మారిపోవడం, నువ్వు పసరు రాస్తే ఆ కలర్ పోవడం, అది చూసి నా కూతురు నువ్వు చాలా మంచిదానివని మెచ్చుకోవడం. అబ్బా, ఏం డ్రామా ప్లే చేసావే! గిట్టని వాళ్ళని కూడా ఒక్క రోజులో నీ వైపుకు తిప్పేసుకోవడం నీకే చెల్లింది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నిజం మాట్లాడుతున్నాను. ఏంటి నిజం? మీ అందరికీ తెలియని నిజం. నా కూతురు మొహం
నీలి రంగులోకి మారిపోవడానికి కారణం ఈ గీత అనే నిజం. మేకప్ వేసింది నువ్వైతే కలర్ పోవడానికి కారణం తనెలా అవుతుందమ్మా? మేకప్ వేసింది నేనే, కానీ ఆ మెటీరియల్ ని మార్చింది ఈ గీత. నేను మెటీరియల్ మార్చడం ఏంటి? వాటి గురించి నాకేం తెలుసు? ఏమీ తెలియని దానిలా నటించకు. నిజాలు ఎంతో కాలం దాగు. నువ్వు చెప్పింది వీళ్ళు నమ్ముతారేమో గాని నేను నమ్మను. పిన్ని, నువ్వు కావాలని మా అమ్మ మీద లేనిపోయి నిందలేస్తున్నావు. లోకేశ్వరికి న్యాయం కావాలని మా అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా? గంతకు తగ్గ బొంత అని మీ అమ్మ నువ్వు ఇద్దరు తోడుదొంగలే. ప్రియా, మా వదిని ఇంకొక మాట అంటే పళ్ళు రాలగొడతాను. రాలగొట్టండి. నా పళ్ళు రాలగొట్టి మీ వదిన గారి నెత్తిన కిరీటం పెట్టండి. ఏంటి ప్రియా ఇది? ఉత్త పుణ్యానికి గొడవ పెట్టుకోవడం ఏంటి? ఊరికి ఎవరు గొడవ పెట్టుకోవడం లేదు ఇక్కడ. నేను మేకప్ వేస్తే కలర్ మారిపోయిందంట, దానికి విరుగుడు ఈవిడ కనిపెట్టేసిందంట. నువ్వు పూలు పెడితే నమ్మడానికి నేనే నా కూతుర్లా చిన్నపిల్లని కాదు. నీకిప్పటికీ చెప్తున్నా, నా కూతురు కలర్ మారిపోవడానికి కారణం నువ్వే. దాన్ని మచ్చిక చేసుకొని, దాన్ని నీ వైపు తిప్పేసుకొని, మంచిదాన్ని అనిపించుకొని, దాని ఆస్తిని కొట్టేయడానికి నువ్వు చేసిన ప్లాన్ అని నాకు తెలుసు. మంచి చెడు లేకుండా మాట్లాడకమ్మా. నీ కూతురు మొహం తిరిగి రప్పించినందుకు గీతమ్మని అభినందించాల్సింది పోయి దాని మొహం అలా మారిపోవడానికి కారణం తనే అని నిందిస్తావా? నిందలు వేయాల్సిన అవసరం నాకు లేదండి. అది నిజంగా నా కూతురికి హెల్ప్ చేసుంటే థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎత్తుకొని ముద్దు పెట్టుకునేదాన్ని, దాని కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని. కాని అది మంచి అనిపించుకోవడం కోసం, నా కూతురు మనసు చెడగొట్టడం కోసం చిన్న పిల్లాన్ని కనికరం లేకుండా ఇలాంటి పని చేయబట్టే నిలబెట్టి నిలదీస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమని మేమెలా నమ్ముతాం? సాక్ష్యాలు దొరికితే మీరేంటి, ఎవరైనా నమ్మాల్సిందే. ఏమున్నాయి సాక్ష్యాలు? అంటే సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నావన్నమాట. ప్రియా, ఇప్పటి వరకు నువ్వెన్ని మాట్లాడినా సైలెంట్గా భరించాను. ఏ ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి కావాలని గొడవ పెట్టుకోకు. పిల్లల మనసుల్ని పాడు చేయకు. పాడు చేయడానికి చెప్పడం లేదు, నా కూతురు కళ్ళు తెరవాలని చెప్తున్నాను. మా పెద్దమ్మ మంచిది అనే భ్రమలోంచి దాన్ని బయటపడేయాలని చెప్తున్నాను. నువ్వు నోరు మూయమని నేను చెప్తున్నాను. నేను చెప్తుంది నిజమని ఇప్పుడే ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఎవరు నోరు ముయ్యాలో, ఎవరు తప్పైందని లెంపలేసుకోవాలో మీరే చెప్తురు గాని. ప్రియా, ప్రియా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? తప్పు చేసిన వాళ్ళ దగ్గర వెతికితేనే కదా ఆధారాలు దొరికేది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మీ అమ్మ తప్పు చేసిందో లేదో, నా కూతురికి హాని తలపెట్టిందో లేదో ఇప్పుడే తెలిపోతుంది. బీర్వా తాళాలు నీ దగ్గరే ఉన్నాయా? అవును. ఒకసారి టిపో. ఎందుకు? అందులో ఏమున్నాయి? ఏమున్నాయో నీకు తెలుసు. ఓపెన్ చేస్తే అందులో ఉన్నవేంటో అందరికీ తెలుస్తుంది. నీ భాగోతం బయటపడుతుంది. ఇవ్వు. అవసరం లేదు, నేనే ఓపెన్ చేస్తాను. చూడు, ఏమున్నాయి? ఇందులో మా బట్టలు తప్ప ఏమీ లేవు. చూడు. ఏంటేవి? మేకప్ మెటీరియల్స్ ఉన్నాయి. ప్రియా, చూడండి, ఏంటివి? నీది టైలరింగ్ ప్రొఫెషన్ కదా. నీ బీర్వాలో ఉంటే జాకెట్లు, హుక్స్, బటన్స్ ఉండాలి, కానీ మేకప్ మెటీరియల్ ఎందుకుంది? నీకు వీటితో ఏం అవసరం? అవి నా బీర్వాలోకి ఎలా వచ్చాయో నీకు తెలీదు, అంతే కదా? ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఇంతసేపు మొత్తుకుంది నిజమని? నా కూతురు మొహం అలా అయిపోవడానికి కారణం ఇది చేసిన పనే.
యాజ్ ఎ బ్యూటిషియన్ గా మేకప్ ఎలా వెయ్యాలో, ఎలాంటి మెటీరియల్ వాడాలో నాకు తెలుసు. పైగా ఇది నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. దాని మీద ప్రయోగాలు ఎలా చేస్తాను? గతంలో నేను వేసిన మేకప్ మిస్టేక్ జరిగి ఫెయిల్ అయింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇది గేమ్ స్టార్ట్ చేసింది. నా మీద, నా బిడ్డ మీద కక్ష కట్టి మేకప్ మెటీరియల్ మార్చేసింది. నువ్వు లోకికి మేకప్ వేస్తున్న విషయం నీకు తనకి తప్ప మూడో కంటికి ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు తన ఆ మేకప్ మెటీరియల్ ఎలా మారుస్తుందమ్మా? అదే కదా దీని గొప్పతనం. ఎక్కడ ఎవరు ఏమనుకున్నా దీనికి తెలుస్తుంది. ఎవరి మనసులో మాటైనా ఇది కనిపెట్టేస్తుంది. అందుకే నా కూతురికి మేకప్ వేస్తున్న విషయం తెలుసుకొని గేమ్ ప్లే చేసింది. నా కూతురు మొహం అందవికారంగా మారిపోయి అది బాధపడేలా చేసింది. బాధ పెట్టాలి అనుకున్నదే అయితే ఎందుకు బాగు చేస్తుందే? మెప్పు కోసం, మీ అందరి ముందు గొప్ప కోసం, మన ఎవరి వల్ల కాంది తను సాధించింది అని అనిపించుకోవడం కోసం.